బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటున్న టీడీపీ నేతల స్టేట్మెంట్స్ కి జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ను సీఎం గా చూడాలని తనకు కోరిక ఉందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని వాళ్లకు కోరిక ఉన్నట్టే తమకు పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని కోరిక ఉంటుంది కదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం ముందుకు వెళ్లాలని హితవు పలికారు. వైసీపీ నేతలు మనకు గొడవలు పెట్టేలా చూస్తున్నారని, ఈ వివాదం వారికి అస్త్రంగా మారుతుందన్నారు. ఇక మెగా బ్రదర్స్ అంటే నలుగురని, ఆ నాలుగో వ్యక్తి సీఎం చంద్రబాబేనని చెప్పుకొచ్చారు కిరణ్ రాయల్. లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలంటున్న టీడీపీ నేతల స్టేట్మెంట్స్ కి జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ను సీఎం గా చూడాలని తనకు కోరిక ఉందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని వాళ్లకు కోరిక ఉన్నట్టే తమకు పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని కోరిక ఉంటుంది కదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం ముందుకు వెళ్లాలని హితవు పలికారు. వైసీపీ నేతలు మనకు గొడవలు పెట్టేలా చూస్తున్నారని, ఈ వివాదం వారికి అస్త్రంగా మారుతుందన్నారు. ఇక మెగా బ్రదర్స్ అంటే నలుగురని, ఆ నాలుగో వ్యక్తి సీఎం చంద్రబాబేనని చెప్పుకొచ్చారు కిరణ్ రాయల్. గత 2-3 రోజులుగా సంక్రాంతి నుంచి చూస్తున్నాము. టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాము ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకు తప్పుగా, ఏ పార్టీ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పంద ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో, ప్రేమతో మాట్లాడితే ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది. వైసీపీ పేటింగ్ వాళ్ళు జోబీలో మైక్లేసుకు తిరుగుతుంటారు. ఇప్పుడు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు మైక్లేసుకు తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపాల నుంచి మాట్లాడేస్తారు బయటకు వచ్చి. అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలాగే కదా. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటున్న టీడీపీ నేతల స్టేట్మెంట్స్ కి జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ను సీఎం గా చూడాలని తనకు కోరిక ఉందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని వాళ్లకు కోరిక ఉన్నట్టే తమకు పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని కోరిక ఉంటుంది కదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం ముందుకు వెళ్లాలని హితవు పలికారు. వైసీపీ నేతలు మనకు గొడవలు పెట్టేలా చూస్తున్నారని, ఈ వివాదం వారికి అస్త్రంగా మారుతుందన్నారు. ఇక మెగా బ్రదర్స్ అంటే నలుగురని, ఆ నాలుగో వ్యక్తి సీఎం చంద్రబాబేనని చెప్పుకొచ్చారు కిరణ్ రాయల్. ఇక కూటమిలో పదవుల మంటకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కూటమి చిచ్చుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలని? లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి ఇవ్వాలి అంటూ రోజు రోజుకి టీడీపీలో బయటకు వచ్చి బహిరంగంగా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక టీడీపీలో లోకేష్ కు సంబంధించి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వంలో కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే అటు కూటమిలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి యువ నాయకత్వం ముందుకు వస్తున్న నేపథ్యంలోనే టీడీపీ లోకేష్ అనేది రాబోయే రోజుల్లో భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే తగిన ప్రాధాన్యం లోకేష్ కి ఇవ్వాలంటూ కూడా టీడీపీ నేతలు బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే లోకేష్ కి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలి, లోకేష్ కి అర్హత ఉందంటూ కూడా చాలా మంది సీనియర్లు స్పష్టం చేస్తున్న పరిస్థితి. దానిలో తాజాగా తీసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా త్రిపులార్ కావచ్చు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కావచ్చు, మహాసేన రాజేష్, ఇలా చాలా మంది టీడీపీలో వాళ్ళ మనసులో ఇదంతా మా అభిప్రాయం, ఖచ్చితంగా లోకేష్ కి సంబంధించి పూర్తి స్థాయి అర్హత ఉంది డిప్యూటీ సీఎం అవటానికి
కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు దీని పరంగా ఆలోచన చేయాలి అనేది టీడీపీ నేతలు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే టీడీపీ సంక్షేమానికి అంటే కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి లోకేష్ ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉంటున్నారు, అదే విధంగా గతంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడింది. అప్పుడు చంద్రబాబు అరెస్ట్ సమయంలో కావచ్చు, దానికి ముందు పాదయాత్ర సమయంలో కావచ్చు, ఏ రకంగా లోకేష్ వ్యవహరించారు, దానికి సంబంధించి కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉన్నారు, అదేవిధంగా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి పార్టీ అదేవిధంగా లోకేషే దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి పార్టీ టీడీపీ లోకేషే తీసుకొచ్చారు. కాబట్టి ఇలాంటి కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలంటూ కూడా టీడీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా రోజు బహిరంగంగా వారి మనసులోని మాట చెప్తూ పరిస్థితుంది లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. మరోపక్క దీన్ని కౌంటర్ గా కూడా జనసేన నేతలు కౌంటర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా కిరణ్ రాయల్ ఈ లోకేష్ కి డిప్యూటీ సీఎం అనే వ్యాఖ్యలకి సంబంధించి కొంత కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ని సీఎం చేసి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనేది కూడా తమ కోరికని, పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలనేది జనసేన నాయకులు కార్యకర్తల యొక్క ఆశ. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసిన రోజు పవన్ కళ్యాణ్ ని కూడా సీఎం చేయాలంటూ కూడా మేము కోరుకుంటాము. కాబట్టి దానిలో ఎలాంటి తప్పు లేదు. కూటమి ధర్మం 2024లో కూటమి ఏ రకంగా ఒక పొత్తు ధర్మంలో ముందుకు వెళ్ళిందో దానిలో భాగంగానే సాగాలి. ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఈ ఇష్యూ ప్రధానంగా వైసీపీ నేతలకి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని చర్చనికి ఇక్కడ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కూడా కిరణ్ రాయల్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జనసేనకు సంబంధించిన నేతలందరూ కూడా ఒకటే సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ సీఎం అనే దానికి సంబంధించి నేతలందరూ కూడా జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం, లోకేష్ డిప్యూటీ సీఎం దీన్నే పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇదే ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అందరూ పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క సీఎం పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం లోకేష్ అంటూ కూడా జనసేన నేతలు చెబుతుంటే సీఎం చంద్రబాబు ఉండగా పవన్ కళ్యాణ్ కి సీఎం ఏ రకంగా ఇస్తారు, డిప్యూటీ సీఎం కూడా ఉన్న పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కూడా అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరోపక్క బీజేపీకి సంబంధించి కొంత ఒంటరిగా ఏపీలో బలపడేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అటు బీజేపీ నేతలకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వైసీపీ ఏదైతే రాష్ట్రంలో బలహీనపడిందో వైసీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలి, అదేవిధంగా వైసీపీలో ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా బీజేపీలో చేర్చుకోవాలంటూ కూడా కొంత దిశానిర్దేశం చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. కాబట్టి కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఏపీలో బీజేపీ బలపడాలనేది బీజేపీ చూస్తున్న తరుణంలో దీనికి సంబంధించి ఇప్పటికే అటు జనసేన టీడీపీ మధ్య ఏదైతే లోకేష్ డిప్యూటీ సీఎం అంశం నడుస్తుందో దానికి సంబంధించి కొంత బీజేపీ దూరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క వైసీపీ స్థానాన్ని బీజేపీకి ఆక్రమించాలని చూస్తున్న నేపథ్యంలో, ఆ స్థానానికి వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఏ రకంగా దానికి సంబంధించిన వ్యూహాలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక లోకేష్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అటు గతం నుంచి 2014-19లో ఏదైతే పంచాయతీరాజ్ శాఖలు చేశారో అప్పుడు ఆ మంత్రిగా ఉండి రూరల్ కు సంబంధించిన అన్ని ఊరుల్లో కూడా దాదాపు 75% సీసీ రోడ్లు వేసిన ఘనత లోకేష్ కు ఉంది. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కి కట్టుబడి ఉన్నారు. దాంతో పాటు కార్యకర్తలకి పార్టీ పరంగా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చి కార్యకర్తలకు అండగా ఉండటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ కేసులు బనాయించినప్పటికీ కూడా లోకేష్ కొంత నాయకత్వ పటిమ కూడా బయటకు వచ్చింది. దాంతో పాటు కార్యకర్తలకు అండగా ఏ రకంగా నిలబడ్డారు అనే అన్ని కూడా ప్రజలు గమనించారు. కాబట్టి లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే అర్హత లోకేష్ కు ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబు పరిశీలించాలి. అదేవిధంగా చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో ఇటు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో మునిగున్న నేపథ్యంలో లోకేష్ ఇటు పార్టీ ప్రభుత్వం రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కాబట్టి రాబోయే రోజులు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఏ రకంగా బలపడాలి అని భావిస్తున్నారో టీడీపీ కూడా అదే రకంగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే
బీజేపీ వైసీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కొంత వ్యూహ రచనతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జనసేన కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే సాధించిన సీట్ల కన్నా ఇంకా అత్యధికంగా సీట్లు సాధించే క్రమంలో కొంత వైసీపీ నుంచి వచ్చే లీడర్లందరినీ కూడా జనసేనలో కూడా కొంతమంది చేర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో టీడీపీ కూడా అదే తరహాలో లోకేష్ కి కొంత పదవి డిప్యూటీ సీఎం అనే పదవి ఇస్తే కార్యకర్తలు కూడా కొంత ఉత్సాహంగా పనిచేసేందుకు ముందు ఉంటది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా సరే పార్టీ పైన ఈ రకంగా దృష్టి సారించాలి చంద్రబాబు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక మంది సీనియర్లు ఏదైతే చెప్తున్నారో అటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, త్రిపుల్ ఆర్, అదేవిధంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కావచ్చు, కడప నుంచి కూడా నిన్న కడప చంద్రబాబు సభలోనే స్వయంగా కడప ఎమ్మెల్యే భర్త శ్రీనివాసరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇలా ఒక్కొక్కళ్ళు కూడా రోజు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, లోకేష్ ఆ పదవికి అర్హుడు, ఇప్పటి వరకు కూడా తను ఏంటి అనేది నిరూపించుకున్నాడు, కాబట్టి ఇప్పటికైనా సరే లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే క్రాంతి, ఇప్పటికీ చూసుకున్నట్టయితే మనం మొన్న జరిగిన టీటీడీ తొక్కిసలాట విషయంలో కూడా ఇటు సీఎం చంద్రబాబు ఒక రకంగా మాట్లాడారు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా మాట్లాడారు. సో దీనివల్ల వాళ్ళ దగ్గర అక్కడ ఏదైనా చిచ్చులాగా స్టార్ట్ అయింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా విభేదాలు తలెత్తాయి? అసలు ఈ వివాదం రావడానికి కారణం ఏంటి? అటు టీడీపీ అనుకున్నది యువనేత ఇటు లోకేష్ ని ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని వారు అనుకుంటున్నారు, ఇటు జనసేన నేతలు మా డిప్యూటీ సీఎం ని సీఎం గా చూడాలని అనుకుంటున్నారు. అంటే ఎవరి వేలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, బట్ అసలు చిచ్చు ఎక్కడ స్టార్ట్ అయిందంటారు? అయితే ఇప్పటికే ఇది సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ ప్రారంభం అవడం జరిగింది. లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చర్చ ప్రారంభమైన తర్వాత టీడీపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా కూడా బయటికి వచ్చి వారికి సంబంధించిన అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తం చేస్తున్నారు. దానిలో కొంతమంది సీనియర్ నేతలు తాజాగా 2-3 రోజుల నుంచి కూడా బహిరంగంగా వ్యక్తపరిచిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు జనసేన నేతలు కూడా ఏదైతే సోషల్ మీడియాలో గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ సర్క్యులేట్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఈ రోజు బహిరంగంగానే వాళ్ళు కూడా జనసేన నేతలందరూ కూడా బయటికి వచ్చి బహిరంగంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవడం అనేది జనసేన నేతలుగా కాదు, అదేవిధంగా కార్యకర్తలుగా మాకు ఒక ఆశ. కాబట్టి మీకు అంటే టీడీపీ నేతలకి ఏ రకంగా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలనే ఒక ఆశ ఉంటుందో జనసేన నేతలకు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనేది ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చకి ఇక్కడెక్కడొక్కసారి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఒక అస్త్రంగా మారకూడదంటూ కూడా అటు జనసేన టీడీపీ నేతలు కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఇది ఒక చర్చనీయాంశం అవుతుంది. దాంతో పాటు టీటీడీ వ్యవహారంలో అక్కడ గతంలో ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తుల తొక్కిసలాట జరిగింది, ఆ ఘటనకి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్షన్ అందరూ చూసిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలి, అంటే అక్కడ తప్పు లేనప్పటికీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే అక్కడి నుంచి కూడా కొంత ఈ వివాదం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. దానిలో ప్రస్తుతము టీటీడీ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులు అక్కడ ఎంక్వైరీ చేసేందుకు వస్తామని సమాచారం ఇచ్చారు. అయితే నిన్న ఏదైతే విచారణకి హాజరు కావాలో దానికి సంబంధించి అమిత్ షా పర్యటనలో చంద్రబాబు కొంత అమిత్ షా దగ్గర ఈ రకమైన వ్యవహార శైలి పట్ల ఒక పక్క కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్నప్పటికీ ఏ రకంగా విచారణకి వస్తారు కేంద్రానికి సంబంధించిన అంటే రాష్ట్రానికి సంబంధించిన ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన దేవాలయానికి సంబంధించిన టీటీడీ అనేది ఒక స్వతంత్ర బోర్డు, దానికి సంబంధించి ఏ రకంగా విచారణ చేస్తారనేది కూడా కొంత అమిత్ షా దగ్గర ప్రస్తావించినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దానికి పర్యటన కూడా అధికారుల పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పై స్థాయిలో ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల మట్టికి పూర్తి స్థాయిలో తమ నాయకుల్ని ఏ రకంగా చూడాలో బహిరంగంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా అధినాయకత్వం అనేది స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.